అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ జగ్గయ్య గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. ఇంపార్టెంట్ టాపిక్ అనుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఉమెన్ టాపిక్ తీసుకుంటే ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ పెంచినా లేదంటే వాళ్ళు పెరిగినా కానీ ఒక అంబిషన్తో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాజ్ అ మెన్కి ఈక్వల్గానే ట్రీట్ చేయాలి, మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, తనకంటూ గోల్స్ ఉంటాయి, తను కూడా రీచ్ అవ్వాలి అని అంటూ ఉంటారు. పేరెంట్స్ బయటికి పంపించినా తను బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలన్నా, తన జర్నీ ఒక మంచి కెరియర్ సెట్ చేసుకోవడానికి తన జర్నీ స్టార్ట్ చేసినా కానీ బయటికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఉమెన్కి ఎక్కడా కూడా సేఫ్టీ లేదు. చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. స్టడీ దగ్గర నుంచి టీచర్స్ రాంగ్గా బిహేవ్ చేసేది ఉంది, మనకి కొన్నిసార్లు ఫ్యామిలీలో రాంగ్ బిహేవ్ చేస్తున్నారు. బయటికి వెళ్ళినాక కూడా ఎన్నో తనకి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి స్టాప్ చేస్తుంటాయి. కొన్నిసార్లు ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళపైన ఇంపాక్ట్ కూడా పడుతూ ఉంటుంది. సో ఇలాంటి క్రమంలో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అమ్మాయి అనేది తన జర్నీ స్టాప్ చేసుకోవాలా? ఎందుకంటే పేరెంట్స్ అంటుంటారు, నువ్వు ఇది చేయొద్దు, ఈ టైంకి వెళ్ళొద్దు, నువ్వు అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అది లేదు అని చెప్పి. అంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టే కదా తన గోల్ రీచ్ అవ్వకుండా. సో ఈ సర్కమ్స్టాన్సెస్ ఎంతవరకు తను వెళ్ళకుండా స్టాప్ చేస్తున్నాయి అండ్ ఇవి ఎలా మనము తీసుకోవాలంటారు అసలు? యాక్చువల్లీ వాస్తవానికి చాలా ఘోరమైన పరిస్థితి అమ్మ. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అనే మొదలు పెట్టావు కానీ దాంట్లో మొత్తం మేధావులంతా కూడా ఆన్సర్ చేయలేరు. అలాంటి ప్రశ్నలు సంధించావు. మరి నిజానికి అమ్మ ఏం చేయాలి, స్త్రీలు ఏం చేయాలి? కాలేజీకి పోతే ప్రాబ్లమేనే, ఇది తోటి స్టూడెంట్స్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, వర్కింగ్ ప్లేస్లో ఇదేనే. మరి ఎలా అంటే తన ఎక్కడికి వెళ్ళినా తనకి చుట్టుపక్కల అందరూ అదే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవి. అయితే కొంత మనం కరెక్షన్స్ ఉండేది. ఖచ్చితంగా సమస్యకు పరిష్కారాలు ఉంటాయి, ఆల్ ఆఫ్ సడన్గా జరగకపోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మగవాళ్ళ తరఫున తీసుకుందాం. కొంత బ్రాటప్ సరిగా ఉండడం లేదు, అంటే పెంపకం ఉండడం లేదు. ఆ పెంపకం ఉండడం లేదు అని అంటే పెంపకంలో ఆత్మీయతను, ప్రేమను పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇచ్చినప్పుడు అదే కన్సర్న్ ఉంటుంది వేరే వ్యక్తి పట్ల కూడా అని నేనంట. సైకలాజికల్ ఎఫెక్ట్. తల్లి కానీ తండ్రి కానీ ప్రేమగా చూసినప్పుడు ఈ అబ్బాయి పెరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రేమగానే చూడాలి, వేరే యాంగిల్లో వెళ్ళొద్దని అనేది ఒకటి ఉంటుంది. అంటే పాజిటివ్నెస్ను డెవలప్ చేయాలి. ఆ పెంపకంలో కొంత లోపాలు ఉంటున్నాయి, కారణాలు ఏమైనా కావచ్చు, ఎవరు బిజీ లైఫ్ వాళ్ళు కావచ్చు. ఇక్కడ ఏం చేస్తుండ్రో చూస్తలేరు పిల్లలు, ఏం చేస్తుండ్రో. కొంతమందికి బాటప్ బాగున్నా కానీ ఫ్రెండ్ సర్కిల్ పాడు చేస్తుంది. అవును, అది కూడా అందులోకి వస్తుంది. తర్వాత ఏ సర్కిల్లో మూవ్ అవుతుండు. ఇప్పుడు అన్నీ ఇప్పుడు గూగుల్లో, యూట్యూబ్స్, వాట్ ఎవర్ యాప్స్, ఇంకా ఏంటో ఇలాంటి నాకన్నా మీకు ఎక్కువ అవన్నీ వచ్చి కూడా ఎక్కడో అంటే ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాతనో 40 ఏళ్ళ తర్వాతనో ఇంకా ఎప్పుడో తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చూడాల్సింది ఇప్పుడే చూస్తున్నారు. అయ్యేసరికి క్యూరియాసిటీ పెరుగుతుంది మనిషికి. కరెక్ట్, అర్థమైందా? ఇది ఎలాంటిదంటే చిన్నప్పుడు ఆ చీకటి గుహలు ఉండేటి చూడు, ఏమంటూ స్కేరీ హౌసెస్ అని ఉండేటి చూడు, లోపలికి పోతే ఇంకేముంటుందో అన్న ఆ రాంగ్ క్యూరియాసిటీ పెరిగి మనసుకి సైకలాజికల్గా డామినేట్ చేస్తుంది ఆ ఫీలింగ్, ఇంకేముందో అని. అందుకని కొంత బ్రాటప్ డెఫినెట్గా బేసికల్గా అయితే మనం ఆ రిలేషన్స్ను, వాటి వాల్యూస్ను మనం చెప్పుకోవాలి, పేరెంట్స్ చెప్పాలి. అండ్ లిమిట్స్ అంటాం కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అంటే ఆడైనా మగైనా లిమిట్స్ దాటుతుండ్రమ్మా. ఫ్రెండ్షిప్ మీన్స్ అంటే విత్ డ్యూ అపాలజీస్, అంటే సంబంధిత వ్యక్తులందరికీ క్షమాపణ చెబుతూ, ఇప్పుడు ఇద్దరు కాలేజ్ అనుకుందాం, అమ్మాయి అబ్బాయి చదువుకుంటుండ్రు, అంటే దే ఆర్ మ్యాచ్యూర్డ్, ఫిజికల్గా కానీ మెంటల్ కానీ మ్యాచ్యూర్డ్. క్లోజ్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటే క్లోజ్ కదా, బట్ ఫిజికల్గా ఇలా పట్టుకొని ఏరా బాగున్నావురా, ఏరా ఈ షర్ట్, అంత అవసరమా? లేదు, నాట్ నెసరీ. క్లోజ్నెస్ అంటే టచ్ చేసి, లేకపోతే ఏరా, మీరు చూడండి ఎవరినైనా అరే ఏమ్రా, వాట్ ఈస్ ద అడ్రస్సింగ్, పేరు చెప్తాం, రాము ఏంటి, రాము వెళ్ళావా, చదువుకున్నావా, ఇలా మాట్లాడుతుండ్రా, వాడు ఏమే అని ఎవరంటే అసలు భార్యనే అనద్దు,
ఏమే అని భార్య కన్నా ఎక్కువ ఇంటిమసీ తీసుకొని వీడు ఫ్రెండ్ అని అంటుండు. ఎలాంటి కాన్వర్జేషన్ జరుగుతుంది? దీన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తుండ్రా, రెస్ట్రిక్ట్ చేస్తుండ్రా? ఇంట్లో ఉండి అమ్మ ఇంట్లో ఉండి కూడా ఏం రా అంటుండు. అదే మమ్మీ వాడు ఉండే చూడు మొన్న వచ్చిండు చూడు అంటుండు. అంటే అది యాక్సెప్ట్ చేస్తున్నాం మనం రాను ఆ కాన్వర్జేషన్. ఒక మనిషిని మెచ్చుకోవడానికి ఇలా చేయబట్టు కాల్బట్టు ఇలా అభినందించాలా అంటే ఏది అన్నం చూడు పిల్లలకు నేర్పాలి, ఏది బ్యాడ్ స్పర్శన గుడ్ స్పర్శన, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అన్నం చూడు, ఆ మాటల్లో కూడా ఆ ఫీల్ పాస్ అవుతుంది. మనం కమ్యూనికేట్లో చేసేటప్పుడు కూడా వాడే పదంలో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ ఆ బాడీ టచ్లో కానీ అవి పాస్ అవుతున్నాయి. బ్యాడ్ పాస్ అవుతే బ్యాడ్ ఫీలింగే వస్తుంది, గుడ్ పాస్ అవుతే గుడ్ ఫీలింగ్. ఇలా బిహేవ్ చేయని వాళ్ళు అంటే నీట్గా ఉండే కిడ్స్ కూడా ఉంటారు కదా కొంతమంది ఉంటారు. సమాజము సరౌండింగ్స్ ఇప్పుడు మామూలుగా కాలేజీ స్టూడెంట్స్ అని మాట్లాడుకుంటే అరే నీకు ఎందరు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఎందరు ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా అలా మాట్లాడుకుంటే లిమిట్స్ దాటినట్టా కాదా? అంటే అది సరి అయింది కాదు. అంటే అలా మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా అపోజిట్ జెండర్స్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటే ఇట్స్ ఓకే. అది క్యారీ అవ్వాలి. అంటే అది ఎన్నడూ వస్తుంది? ఇప్పుడు మీరు 10th చదివినప్పుడే ఉద్యోగం గురించి ఆలోచించద్దు, అవునా? బీటెక్ అయినాక లేకపోతే బీటెక్ ఫైనల్ ఇయర్లో అనుకో ఉద్యోగం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. 10thలోనే ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నట్టు వీళ్ళు ఆలోచిస్తుంటారు. ఏ రోజు పొందాల్సింది ఏ రోజో చెందాల్సింది ఈ రోజే పొందాలి ఈ రోజే చెందాలని అనుకుంటే జరిగే థింగ్స్ ఇవి. నేను చాలా మట్టుకు విడమర్చి చెప్పినట్టే, ఇంకా అంతకు అంత అవసరం లేదు. అంటే అందుకనే మన వాళ్ళు ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో అని అన్నారు చూడండి. అలా అయ్యేసరికి మెయిన్ అయితే నేనేమంటా అంటే ఫ్యామిలీ బాండింగ్ సరిగా లేక కూడా బేసిక్ రీజన్ అది అవుతుంది. ఇంకోటి మగపిల్లలను విచ్చలవిడిగా వదిలిపెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక రకంగా అమ్మాయిలను వదిలిపెట్టద్దు అంటుంది కదా, అబ్బాయిలను వదిలిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది. స్వేచ్ఛ అనేది లిమిట్స్ అమ్మా. ఇప్పుడు మామూలుగా మేము చదువుకునేటప్పుడు అయితే ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు కర్రను తిప్పచ్చు, కానీ ఎంత మట్టుకో తెలుసా, అది నా ముక్కుకు తాకనంత మట్టుకు. అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి, స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ అది ఎలాంటిదంటే కర్రను తిప్పే స్వేచ్ఛ మీరు ఎంతైనా తిప్పుకోవచ్చు, ఎదుటివాడికి తాకకుండా అని ఆ లిమిట్స్ పెడితే కరెక్ట్ ఉంటుంది. అబ్బాయి అయినా లిమిట్స్ దాటకుండా జెంటిల్గా ఎంత ప్రేమకైనా ఉండొచ్చు, ఎంత అటాచ్డ్గా అయినా ఉండొచ్చు, కానీ గీత దాటినప్పుడు అనవసరమైన టెంప్టేషన్స్, క్షణికమైన ఇవి, మిగతా సమాజము, సినిమాలు, యాడ్స్ ఇవన్నీ కూడా డామినేట్ చేస్తున్నాయి. మనసు బలహీనుడవుతుండు, అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటలేరు. సైకలాజికల్గా చేయాలి. మనకు మైథాలజీ ఎంతో నేర్పిందమ్మా, ఎంత నేర్పింది. ఇప్పుడు మన దేశం గురించి గొప్పగా నిజంగా ఉంది, గొప్పగా కూడా చెప్పుకునే విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన సంస్కృతి ఏంది, నమస్కారం పెట్టడం, షేక్ హ్యాండ్లు, హగ్గులు, పబ్బులు, అంటే ఇలాగే ఉంటుంది. మరి ఇలా ఉంటే ఏం నేర్పుతుంది? పబ్ కల్చర్ ఏం నేర్పుతుంది? ఈ కల్చరే డెవలప్ చేస్తుంది. అండ్ అగైన్ ఇది వన్ సైడ్. గవర్నమెంట్ యాక్షన్ ఏం తీసుకుంటుంది? గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఏది? మీరు అన్నారు బయటికి పోయినప్పుడు రక్షణ లేదు. ఎందుకు లేదు? రక్షణ అంటే ఎవరు? పోలీసే కదా. పోలీసు యంత్రాంగం అడుగున పెట్టు. పనిష్మెంట్ ఉందా? నేను పేర్లు చెప్పాను, ఫలానా వాడు మనముడో ఫలానా వాడు కొడుకో అయితే ఏమవుతుంది? రాత్రంతా అడావుడవుతుంది, తెల్లారి పత్రికల్లో వస్తుంది, మర్నాడు మర్చిపోతుండ్రు. యాక్షన్ ఎక్కడ తీసుకుంటుండ్రు? అంటే డబ్బు ఉంటే అధికారం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనే ఒక ఫీలింగ్ డెవలప్ అవుతుందా అవుతలేదా? ఇప్పుడు మన తెలుగు లాంగ్ బ్యాక్ ఒక హీరోయిన్ అలాగే చేశారు. ఇట్లా ఉన్నాయి. అంటే మనం నెగిటివ్ సైడ్ అంటే వివాదాలకు అవకాశం ఉన్న వాటికి మాట్లాడద్దు. అప్పటికి నేను కొంచెం డైరెక్ట్ మాట్లాడు, ఫలానా మన్ముడు ఫలానా కొడుకు చేస్తే ఏముండయా? పోలీస్ యాక్షన్ ఏది? అది జరిగిందని తెలియదా? ఇంక ఏం ఎవిడెన్స్ కావాలి? ఏం ఎవిడెన్స్ కావాలి? ఏదో ఇలాంటి టార్చ్ లైట్లు, ఫోకస్, నియాను లైట్ల కింద జరిగిన సంఘటన కొవ్వొత్తి వెలిగించి ఏం జరిగింది అని చూసినట్టు ఉంది ఏది విచారణ వ్యవస్థ. అట్లా ఒక 2 days అల్చల్ అంటాం చూడు, మొత్తం పత్రికలలో టీవీలలో వస్తుంది. మరి ఛానల్స్ ఎందుకు మర్చిపోతున్నాయి, పత్రికలకు ఎందుకు మర్చిపోతున్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి హైదరాబాద్లో జరిగిన రేప్ కేసెస్, అటాక్ అయిన కేసెస్, అవేమైనాయి? ఎందుకు కాలేదు? ఓకే, ఆ ఫలానైనా తప్పు చేయలేదనుకో, తేల్చాయి. తేల్చిండ్రా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
ఎప్పుడు కూడా న్యాయము డిలే అవుతే కూడా డినే అయినట్టే. వెన్ ద జస్టిస్ ఈజ్ డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్. అంటే మీకు న్యాయము లేటుగా అవుతే కూడా న్యాయం జరగనట్టే లెక్క. కోర్టు వ్యవహారాలు కూడా అంటే మనం అంత వ్యవస్థ మీద అని కాదు, కానీ కొంత ప్రక్షాళన జరగాలి, కొంత మార్పులు జరగాలి. కోర్టు కేసెస్ ఎన్ని సంవత్సరాలకు డిస్పోజల్ వస్తుంది? ఇక్కడ మనం అక్కడ ఉన్న జడ్జిలను ఏమైనా తప్పులు పట్టరు కాదు. ఎందుకు ఇవ్వవు ఎక్కువ మంది జడ్జెస్ను? ఎందుకు అపాయింట్ చేసుకోరు? ఇప్పుడు ఒక జడ్జి ఎన్ని కేసెస్ డిస్పోజ్ చేయాలి అని ఇలా చిటికేసి చేయాల్సింది కాదు కదా. అటు ఇటు రెండు దిక్కులు అయిని నిర్దోషి అనేవాడికి శిక్ష పడకుండా దోషికి మాత్రమే పడేటట్టు ఆయన అన్ని విని నిర్ణయం తీసుకోవాలి. మరి తనకు టైం అవసరం అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటాడు ఒక కేసు డిస్పోజల్ ఇవ్వడానికి. వాటిని చెయ్యరు. ఎన్నో సంవత్సరాలు అయితే భయం ఎందుకు ఉంటుందమ్మా? పనిష్మెంట్ జరగాలి. ఇప్పుడు కొన్ని అది మంచి చెడు కానీ కొన్ని మనం ఉంటాం చూడు, కొన్ని కంట్రీస్ ఆ కంట్రీస్కి యాడ్ చేస్తలేను, ఆ ఫలానా కంట్రీస్లో ఇలాంటి ఎందుకు జరుగుతుందో రేప్స్ ఉంటున్నాయా? ఉండవు. ఎందుకు? అది జరిగితే శిక్ష ఉరిశిక్ష అవుతుంది, అదవుతుంది అనే భయానికి. మరి భయమే లేదు. భయం లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. అంటే అన్ని రకాల అన్ని కోణాలలో ఆలోచించినప్పుడు నేనైతే ప్రతి విషయంలో ప్రభుత్వ పాత్ర ఉంటుందని అంటా. ఇట్లాగే సమాజం ఉంటుంది. సమాజంలో మీరుంటారు, నేనుంటా, అందరు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, నైబర్స్ ఉంటారు. అబ్బాయి అంటున్నాం, వేరేవాడైతే అబ్బాయి, వాడు మనోడైతే కొడుకే కదా. ఇప్పుడు వాళ్ళ కొడుకు, ఇక్కడ మన కొడుకు అలా అంటాడు, వాళ్ళ కొడుకు అలా అంటాడు. అందుకనే అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా పెంచుతూ ఈ ఫీలింగ్స్ను కూడా ప్రాపర్గా రిలేషన్ మెయింటైన్, అంటే ఎదుటి వ్యక్తి గౌరవించాలి అనేది ఉంటే వస్తుంది. అమ్మాయి అన్నప్పుడు యాక్చువల్గా మనకు ఉంది మైథాలజీలో కానీ మన కల్చర్లో ఉంది, స్త్రీని దేవతలా గౌరవించాలి. అది ఎక్కువ పర్కులేట్ చేయాలి, ఎక్కువ మనిషిని రీచ్ అట్టట్టు చేయాల్సే మంచి సమాజం ఏర్పడుతుంది. మీరు అన్నట్టు హాయిగా స్వేచ్ఛగా అంటే మీ అమ్మాయిలైనా లేడీస్ అయినా అంటే స్త్రీలైనా హ్యాపీగా ఉంటేనే సమాజం హ్యాపీగా ఉంటుందమ్మా. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.